నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి తెలిపారు. నెల రోజుల పాటు క్రికెట్ శిక్షణ కల్పిస్తామని ఆయన చెప్పారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు శిక్షణ శిబిరం కొనసాగుతుందని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 ప్రాంతాల్లో శిక్షణ కల్పిస్తామని చెప్పారు. గిరాజ్ కాలేజ్ గ్రౌండ్ నిజామాబాద్, ఇందిరాగాంధీ మినీ స్టేడియం కామారెడ్డి, మోడల్ స్కూల్ ఆర్మూర్లలో బాలబాలికలకు వేసవి శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. అండర్ 14, 16, 19, 23 వయస్సు కలిగిన వారికి హెచ్సీఏ సహకారంతో శిక్షణ కల్పించబడుతుందని తెలిపారు. ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. శిక్షణ పొంది నైపుణ్యం కనబరిచిన వారిని ఎంపిక చేసి హెచ్సీఏ నిర్వహించే పలు టోర్నమెంట్లలో ఆడించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ సమయంలో పౌష్టిక ఆహారాన్ని అందించబడుతుందని అన్నారు. మీడియా సమావేశంలో వినోద్, పారస్, అలీం పాల్గొన్నారు. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటరెడ్డి. అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయబోతుంది. అయితే ఈ వేసవి శిక్షణ శిబిరము 20వ తేదీ ఏప్రిల్ నుండి మే 20వ తేదీ వరకు జరుగుతుంది. ఇది ఫ్రీ కోచింగ్. తర్వాత టైం ఏంటంటే 6 గంటల AM నుంచి 9 గంటల AM వరకు ఒక నెల రోజులు కండక్ట్ చేయబడతాయి. అయితే దీనికోసము 3 గ్రౌండ్లు సెలెక్ట్ చేసినాము. 3 ప్లేస్లలో. ఒకటి గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్, బైపాస్ రోడ్, నిజామాబాద్. రెండవది ఇందిరాగాంధీ మినీ స్టేడియం, నిజామాబాద్ రోడ్, కామారెడ్డి. మోడల్ స్కూల్, మామిడిపల్లి, ఎక్స్ రోడ్, ఆర్మూర్. ఈ 3 సెంటర్ లోపల ఈ ఒక నెల రోజులు శిక్షణ శిబిరం జరుగుతుంది. అయితే దీనికోసము గ్రూప్స్ ఏంటంటే అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఈ 4 గ్రూపులలో జరుగుతుంది. అయితే ఈ శిక్షణ తరగతులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎక్కడ తరఫున మొత్తం జిల్లాలలో కూడా జరుగుతుంది. ఇది ఫ్రీ కోచింగ్. దీంట్లో ఏదైతే ఈ శిక్షణ శిబిరంలో పాల్గొని మంచి ప్రతిభ చూపిన స్టూడెంట్స్ ప్లేయర్స్ను సెలెక్ట్ చేసి ఈ మిగతా గ్రూపులలో 14, అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఈ 4 గ్రూపులలో కూడా హెచ్ఏ టోర్నమెంట్స్లో కూడా శిక్షణ ఇచ్చి మళ్ళా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శిక్షణ ఇచ్చి వారికి సెలెక్ట్ ఆడిపియడం జరుగుతుంది. అయితే ఇది పౌష్టికాహారం ఇవ్వబడుతుంది, వాటర్ ఉంటుంది, మినరల్ వాటర్.